పారిశుద్ధ కార్మికుడి పదవి విరమణ సందర్భంగా ఆయన్ని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆయనకు పాదాభివందనం చేశారు. కలెక్టర్ తన కాళ్లకు నమస్కరించడంతో ఆ పారిశుద్ధ కార్మికుడు కాస్త కంగారు పడి ప్రతి నమస్కారం చేశారు. కలెక్టర్ సంస్కారానికి ఆ కార్మికుడు ఫిదా అయిపోయారు. ఈ ఘటన పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పారిశుద్ధ కార్మికుడి పదవి విరమణ సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేసి తన ఉదారతను చాటుకున్నారు. 33 ఏళ్ల పాటు మురుగునీటి కాలువలు శుభ్రం చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామి అయిన పారిశుద్ధ కార్మికుడు కల్వల సాయిలు సేవలు ప్రశంసనీయమని పేర్కొంటూ ఆయనకు పాదాభివందనం చేశారు. కలెక్టర్ తన కాళ్లకు నమస్కరించడంతో భావోద్వేగానికి గురైన సాయిలు ఆనంద బాష్పాలు రాల్చారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో అధికారులు పారిశుద్ధ కార్మికుడు సాయిలు ఉద్యోగ విరమణ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పారిశుద్ధ కార్మికుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. కరోనా సమయంలోనూ బంధుమిత్రులు మన దగ్గరికి రాకున్నా సఫాయి కార్మికులే ప్రాణాలకు తెగించి ముందుకొచ్చి సేవలు అందించారని గుర్తు చేశారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని ఇందులో పెద్ద చిన్న తేడా ఉండొద్దన్నారు కలెక్టర్. అధికారులందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ, రామచంద్రం గారికి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. సిబ్బంది అందరికీ, ఇటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకోవడం మాకు కూడా చాలా తక్కువ దొరుకుతాయండి. సో ఆహ్వానించినందుకు నేను మున్సిపల్ కమిషనర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు చెప్తే వేరే రకంగా ఆలోచించాను. ప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజిక జీవితంలో పెద్దది చిన్నదని ఏముండదండి. అందరూ ఒక బిల్డింగ్లో ఇటుకలు లాంటి వాళ్ళు మనం. మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మాకు బలం లేదు, మీరంతా కలిసి బాగా పని చేయకపోతే వ్యవస్థ నడవదు. ఈ మాట పైన కూడా ఇదే అవకాశాన్ని, ఇదే వేదికను ఉపయోగించుకుంటూ ఇంత అద్భుతంగా మీరు చేస్తున్న పనికి ముందు నేను చెప్పుకోలేని ధన్యవాదాలు కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుపుతున్నాను. దాదాపు నా కెరియర్లో నేను 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. చాలా సందర్భాలండి, మాట్లాడుతూనే ఉండొచ్చు. కోవిడ్ సమయంలో 3-4 సంవత్సరాలు అయింది, మర్చిపోయాం ఇప్పుడు అందరూ. ఎన్నిసార్లు చూశానంటే ఆఖరికి అప్పుడు అందరికి భయాలు ఉండే. ఎవరో అన్ఫార్చునేట్ డెత్ అయింది, బాడీని ఫ్యామిలీ కూడా క్లెయిమ్ చేయడానికి రాలేదండి. మా పిహెచ్ వర్కర్ 3 వెళ్ళారు, జేసీబీ తీసుకెళ్ళి తవ్వి. ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. కష్టాలు వస్తే పనిచేసేది ఎవరు? మున్సిపల్ సిబ్బంది చేయాల్సిందే. మొన్న నేను జిల్లాకు వచ్చిన కొత్తలో కూడా 3-4 రోజులు అంతా మీరు కూడా కొత్తగా వచ్చినట్టున్నారు. ఎంసీ గారు, వర్షాలు పడ్డాయి, వరదలు ఉన్నాయి, అందరు ఇంట్లో ఉన్నారు. ఎంసీ గారితో ఒక 10 మంది మా పిహెచ్ వర్కర్లు రోడ్లపై నుండి నీళ్ళని క్లియర్ చేసి, రోడ్లని క్లియర్ చేసి ప్రజల్ని కాపాడే పని అంతా చేసింది మీరు, మీ సిబ్బంది. ఇప్పుడు ఇటువంటి వ్యవస్థ జిల్లాలో ఉండడం మాకు ఎంతో బలం అండి. కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నాం. కానీ మీరు చేసే పనికి విలువ ఎప్పుడన్నా ప్రజలు పూర్తిగా ఇవ్వట్లేదు అనుకుంటే జిల్లా కలెక్టర్గా నేను మీకు గుర్తిస్తున్నాను. కొన్ని ఉద్యోగాలు మన దగ్గర ఎలా ఉంటాయంటే అండి, ఈ మున్సిపల్ వైపు అయినా, హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, లోపల ఉన్న వాళ్ళకి పని ఎంత జరుగుతుందో తెలుస్తుంది. ఎస్పెషల్లీ మున్సిపల్ వర్క్లో నేను కూడా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఎంత చేసినా సరే, హక్కు చేయాల్సిందే, చేస్తాం మన పని. కానీ 90% చేసి 10% చేయలేదు అనడానికి 90% చేశాం కదా అనేది గమనించాలని అడుగుతున్నాను. మీ అందరినీ విజ్ఞప్తి అది చేస్తున్నాను. అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ పనికి నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 33 సంవత్సరాల కన్నా పైన మీరు పనిచేశారంటే ఎన్ని తరాలకి మీరు అండగా నుంచున్నారు, ఎన్ని తరాలకి మీరు మద్దతు చేశారు మీకు కూడా తెలియదండి. వాళ్ళందరి తరఫున కూడా ఈ సిబ్బంది అంతా ప్రజలు అవుతారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఉదాహరణకి మీరు చేసిన సేవలకి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి ఇద్దరికి.